ఈరోజు వాక్యం మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనముల వరకు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతుము గనుక మాకేమి దొరుకునని యేసు ప్రభువారిని అడిగినప్పుడు, ఆయన ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు మీరును 12 గోత్రముల ఇశ్రాయేలు వారందరికీ 12 కుర్చీల మీద కూర్చుని మీరు సింహాసనముల మీద కూర్చుని వారికి తీర్పు తీర్చుదురు అని చెప్పాను. నా నిమిత్తము మీరు తల్లిదండ్రులనైనను అక్క చెల్లెళ్ళైనను అన్నదమ్ములనైనను పిల్లలనైనను ఇండ్లనైనను భూములైనను వదులుకొని వాడు పరలోకములో 100 రెట్లు పొందునని మరియు నిత్య జీవము వారికి అనుగ్రహింపబడినని యేసు ప్రభువారు చెప్పడం జరిగింది. అలాగే